నేను ఎక్కడ మీటింగ్ పోయినా నా మీటింగ్ లో కంపల్సరిగా ఒక 2-3 బంగారు కుటుంబాలు, ఒక 2-3 మార్గదర్శకులు పెట్టుకొని మాట్లాడిస్తున్నా. ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీలో ఒక చైతన్యం తేవడానికి, ఇంకొక పక్క మీకు ఒక స్ఫూర్తినివ్వడానికి, ఇంకొక పక్క ఒక మంచిని గుర్తిస్తున్నారు అని అనుకుంటే 10 మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి మార్గదర్శకులు అందరినీ కోరుతున్నా, ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు. ఇది ఏమాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పేదరికం అనేది శాపం కాదు. కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఉన్నాం. కొంచెం మనలో కూడా మార్పుగానే వస్తే, ఆలోచన విధానంలో కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే దీన్ని అధిగమించడం కష్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా, నిరంతరం చేస్తా. పేదరికం లేని సమాజం అని కొంతమంది అనుకుంటున్నారు. పేదరికానికి నిర్వచనం ఏంటని? నిర్వచనం లేదు. ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.